ఈరోజు ప్రజలందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఏది చెప్పినా కూడా ఆధారాలతో, మొన్న చెప్పిన ఆధారాలు ఈరోజు చూపించినా కూడా మొన్న చెప్పిన దానికి ఎక్కడా కూడా స్పష్టమైన వివరణ అయితే రాలా. అంటే నేను చెప్పిన వ్యక్తి ఆయన దైవాంశ సంభూతుడు, ఆయన మీదేమన్నా మాట్లాడితే ఆయన ఎప్పుడూ ప్రెస్ మాట్లాడు కాబట్టి ఆయన తరపున వకాల్తా పుచ్చుకునే వాళ్ళు వేద రవిచంద్ర గారు ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడారు. ఆయనైనా ఈసారి మళ్ళీ ఆయనే మాట్లాడతాడా లేకపోతే ఆ దైవాంశ సంభూతుడే మాట్లాడతాడా? ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక కంపెనీ పెట్టి ఆయనే చేసుకోవాలి, ఇంకెవరు చేసుకునే విధంగా లేదు, లేకపోతే మైన్లు ఓపెన్ చేయము అని నేను మాట్లాడి కొన్ని ఇది చెప్పిన తర్వాత కొంతమంది చేత పాపం 10 మంది చేత మేమంతా సంతోషంగా ఉన్నాం, మేమంతా బాగున్నాం, వాళ్ళెవరు పాపం మాల్యాద్రి చౌదరి, ప్రసాద్ నాయుడు, భరత్బాబు చౌదరి, ఇంకొక కిషోర్ చౌదరి, వీళ్ళందరి చేత ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సరే, వాళ్ళ గురించి కూడా నేను చెప్పగలను అనుకో లైట్గా. వాళ్ళ విధంగా ఆ భరత్బాబు అనే ఆయనకి దాదాపు ఆయన మైన్ ఓపెన్ చేశారు, ఆయనకు 10 కోట్లు ఫైన్ ఉంది. నేను పోయినసారి కూడా చెప్పాను, మీరు మైన్లు ఓపెన్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఫైన్లు ఉన్న వాళ్ళు మీదే ఓపెన్ చేశారు, ఫైన్ లేని వాళ్ళు మాత్రం ఎందుకు ఓపెన్ చేయలేదు అని అడిగాను. దానికి ఇప్పుడు సమాధానం లేదు. ఆయన భరత్బాబుకి ఈ మైన్ ఓపెన్ చేశారు, ఈ మైన్కి సంబంధించి 7 కోట్లు ఫైన్ ఉంది. ఇంకొక ఆయన మాట్లాడాడు, మాలాద్రి గారు అనుకుంటా, గత ప్రభుత్వంలో ఫైన్లు వేసిందని. గత ప్రభుత్వంలో వేయలే ఆయన వరకు, ఆయన ఈ ప్రభుత్వంలో వేశారు ఫైన్లు. ఆయన చెప్పుకున్న వాళ్ళ ప్రభుత్వంలో వేశారు. జూన్ 6వ తారీఖున దాదాపు 30,000 టన్నులు ఇల్లీగల్గా ఎత్తాడని ఆ మాలాద్రి గారి మీద 3 కోట్ల రూపాయల ఫైన్ ఈ ప్రభుత్వంలో వేశారు. ఆయన మైండ్లో ఓపెన్ చేశారు. ఈరోజు మాట్లాడిన వాళ్ళందరూ కూడా పాపం సరే, వాళ్ళ పొట్టకుట్టు కోసమో వాళ్ళని ఇబ్బందిని పెట్టను కానీ అనేక కారణాలు వాళ్ళు మాట్లాడుండొచ్చు. దాదాపు 180 మైన్లు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో. 180 మైన్స్ ఉన్నాయి. ఆ లిస్టు కూడా కావాలంటే నేను చూపిస్తాను. 180 మైన్స్ ఉంటే ఓపెన్ అయిన ఎన్ని మైన్స్? కేవలం 25 నుంచి 30 మైన్లు. ఆ 25-30 మైన్లో కూడా ముగ్గురియే 15 మైన్లు. అంటే 170 మైన్స్లో కేవలం 17, ఇంకొక 10 ఉన్నట్టున్నాయి. 25 మైన్స్, 30 మైన్స్ ఓపెన్ చేశారు. 140 మైన్స్ ఎందుకు ఓపెన్ చేయలే? 140 మైన్స్లో ఎన్ని మైన్స్లో ఫైన్స్ చేయాలని చెప్పగలుగుతారు? ఫైన్స్ లేని ఓపెన్ చేయొచ్చుగా, ఓపెన్ చేయాల. ఈ రోజుకి కూడా కనీసం ఆ మైన్స్ ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేది ఇంకా క్లారిటీ లేదు. ఫైన్స్ ఉన్నాయి, ఓపెన్ చేసేసారు. కోట్ల రూపాయల ఫైన్లు ఉన్నాయి, ఓపెన్ చేశారు. నేను పేర్లు చదివినప్పుడే అర్థమైంది వాళ్ళు మీకు ఎందుకు ఓపెన్ అయినాయి అని. 140 మైన్లు ఓపెన్ చేయాల. నేను అడిగేది ఏంది అయ్యా, 140 మైన్లలో కనీసం మైన్కి 100 మంది చొప్పున పని చేస్తే, అంటే ఈ 140 మైన్లు యాక్టివ్గా 50% వేసుకుందాం, అంటే 70 మైన్లు యాక్టివ్గా ఉంటాయి. ఆ 70 మైన్లు ఒకవేళ పని చేయకపోవచ్చు. 70 మైన్లో కనీసం ఒక 100 మంది పని చేసినా 7,000 మంది కుటుంబాలు పని కోల్పోయినారు, రాయి కొట్టే పనిపోయినారు. ఇంతమంది ఉపాధి కోల్పోతున్నారు, సంవత్సరం నుంచి రోడ్ల మీద పడ్డారు అన్నది మేము చెప్పేది. మీరు కార్టెల్ నడుపుకుంటారా, మీరు 20% కమిషన్ తీసుకుంటారా, వాళ్ళ దగ్గర 30% తీసుకుంటారా, అది తర్వాత సంగతి. అదే మీరు ఎంత తీసుకుంటారా ఏందన్న దాని గురించి నేను పెద్దగా మాట్లాడను. కానీ ఇన్ని వేల కుటుంబాలు రోడ్ల మీద పడిపోతున్నాయి, పని లేకుండా పోతుంది. ఒక పక్కేమో మీకు పథకాలు ఇచ్చేదానికి డబ్బులు లేవంటున్నారు. ఈరోజు చూశాను, చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదైతే మహిళలకి 1,500 ఇస్తామంటున్నారో నా దగ్గర డబ్బులు లేవు, మేము ఇవ్వలేమని చెప్పారు. ఈరోజు మీరు దాదాపు 400 నుంచి 500 కోట్ల రూపాయలు కేవలం ఇక్కడి నుంచే మీరు డబ్బులు కోల్పోతున్నారు. కారణం, కనీసం అవన్నీ ఓపెన్ చేస్తే ఇంకొక 10,000 టన్నులు పోతాయి. 10,000 టన్నులు అంటే ఒక 200 కోట్ల రూపాయలు అన్ని రకాల జిఎస్టీ రూపంలో కానీ అనేక రూపాయలు డబ్బులు వస్తాయి. అవి కలెక్ట్ చేయరు.
ఈరోజు కేవలం ఒక వ్యక్తి దురాశ వల్ల, ఒక వ్యక్తే చెయ్యాలి అన్న ఒక ఆశ వల్ల ఇంతమంది బలైపోవటం వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. మరి రవిచంద్రాన్ని అడిగాడు, చెప్పాడు కంపెనీ పెట్టుకోవటం తప్పు. కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు, కంపెనీ పెట్టుకోవటం తప్పులేదు, కానీ తనే చేయాలని ఇంకెవరూ చేయకూడదని ఈరోజు ఒక మాట అన్నారు. ఎక్స్పోర్టర్ లిస్ట్ది, ఎక్స్పోర్టర్స్ 260 మంది ఎక్స్పోర్టర్లు ఉన్నారబ్బా. 260 ఎక్స్పోర్టర్స్ ఆఫ్ క్వాడ్స్ అండ్ ఫెల్స్పార్ ఉన్నారు. సరే, నేను చెప్పేది ఒకవేళ దాంట్లో 30% యాక్టివ్గా చేస్తున్నా కూడా 50 మంది ఉంటారుగా. ఈరోజు ఆ 50 మంది నుంచి ఎంతమంది అయ్యారు? ఒక్కరు. 50 మంది ఎక్స్పోర్టర్లు 260, నేను అనేది ఒక 50 మంది అనుకుందాం కూడా. 50 మంది చేయాల్సిన ఎక్స్పోర్టర్స్ ఈరోజు ఎంతమంది అయ్యారు? ఒక్కరు. కేవలం ఒకే ఒక్కరు. ఆ ఒక్కరెవరు? దానికి అది తప్పు అంటున్నా నేను, అది తప్పు. అలా కాకుండా ఈరోజు మరీ దారుణం. సార్ నా మైన్ ఓపెన్ చేయండి అంటే మీ బయ్యర్ ఎవరు? చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. మీ చైనాలో బయ్యర్ డీటెయిల్స్ మాకు ఇస్తే మా ద్వారా పంపుకోవాలా? ఇవన్నీ జరుగుతున్నాయి, వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పేది కాదు, నేరుగా మీరు ఎవరైనా మైన్ ఓనర్లు అడిగినా ఇంతమంది మీ మైన్లు ఎందుకు ఓపెన్ అవ్వట్లేదన్నా కూడా చెప్తారు. 200 చిల్లర ఎక్స్పోర్టర్స్ నుంచి ఈరోజు కేవలం ఒకే ఒక ఎక్స్పోర్టర్ అయ్యాడు. ఈ విధంగా అసలు అసలు ఎందుకు ఇది జరుగుతుంది? నాకు కూడా అనుమానం వచ్చింది. చాలా పెద్ద మనిషి, ఒక పెద్ద మనిషి 100 కోట్లు వస్తున్నాయి బయటంతా అని చెప్పుకుంటున్నారే, ఇంత దానికి ఎందుకు వచ్చాడబ్బా అనేది మీలాగే చాలామందిలాగే నాకు కూడా ఒక అనుమానం ఉంది. కానీ మొత్తం ఎతికిన తర్వాత ఇప్పుడు విపిఆర్ అనేవాళ్ళు పెద్ద మైనింగ్ కంపెనీ, విపిఆర్ అనేవాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు కంపెనీ అని అందరు చెప్తారు, రైట్? ఆయన పెట్టిన కంపెనీ ఏంటి? ఎక్స్పోర్టింగ్ కంపెనీ. అంత స్థాయి మైనింగ్ చేసే కంపెనీ. మీరు అందరూ ఆలోచన చేయండి, ఒక 10,000 టన్నులు చేస్తే ఒక 5,000 కమిషన్ వస్తే ఎంత వస్తుంది? నెలకి 5 కోట్లు వస్తుంది. ఈ 5 కోట్ల కోసం ఇన్ని వేల మందిని, ఇన్ని వందల కంపెనీల్ని ఇబ్బంది పెట్టి ఆ 5 కోట్ల కోసం పనిచేస్తున్నాడా? ఒకసారి ఆలోచన చేయండి అందరూ. ఆ 5 కోట్ల కోసమే పనిచేస్తున్నాడా? 100 కోట్లు ఉన్నాయన ఆయనకి ఎట్టయినా సరే ఆయన పెద్ద దానకరుడు అని చెప్పి ఆయన ఫ్యాక్టరీ పెడతా అన్నారు. సరే, అదేనా రవీణ గారు ఎప్పుడు పెడతాడు? ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఫ్యాక్టరీ? ఇప్పుడు మెటీరియల్ మీరు తీసుకెళ్తాను చైనాలో ఓపెన్ చేస్తారా? నెల్లూరులో ఓపెన్ చేస్తారా? అసలు ఎప్పుడు శంకుస్థాపన చేస్తారు? ఎప్పుడు ఓపెన్ చేస్తారన్నది క్లారిటీ ఉందా? లేదు. సరే, ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మెటీరియల్, నేను ఫ్యాక్టరీ కట్టాను, ఒక 700 కోట్లు పెట్టి నేను ఫ్యాక్టరీ కట్టాను కాబట్టి నాకే మెటీరియల్ ఇండి అనటంలో తప్పులేదు. దాన్ని ఎవరు కూడా ఓకే, మనందరి కోసం పెట్టిన ఫ్యాక్టరీకి మనం సాయం చేయకపోతే తప్పులేదు. అసలు ఫ్యాక్టరీకి ఇంకా శంకుస్థాపనే లేదు, 1000 టన్నులు మాత్రం చైనాకి వెళ్తుంది, ఫ్యాక్టరీ చైనాలో పెడుతున్నాడా? అదొక క్లారిటీ. ఒకళ్ళతో పుచ్చుకున్న రవీణ చెప్తే బాగుంటుంది. ఎప్పుడు పెడతాడు, ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తాడు? ఈ 5 కోట్ల కోసమే చేస్తున్నాడు అంటే కాదు. దీని వెనకాల ఇంకా పెద్ద ఒక స్కామ్ ఉంది. నేను దాకా చూపించాను పోయినసారి. కొన్ని మైన్స్, సిద్ధి వినాయక, కేఎస్ఆర్, శోభారాణి, ఇట్లా ఒక 7-8 మైన్లు, కొన్ని పట్టా భూములు 50 సంవత్సరాలు అయిపోయి పర్మిషన్లు ఇంకా ఇచ్చేదానికి అవకాశం లేకుండా, ఏదైతే ఆక్షన్కి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ పిలవాల్సిన మైన్స్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని, మనం చూపించాను డ్రోన్స్తో మీ అందరికీ కూడా
వీడియో చూపించాను, అయ్యా జరుగుతుంది చూడండి అని. ఈ 10 మైన్స్లో మీరందరూ కూడా చాలామంది ప్రెస్ వాళ్ళు ఆ మైన్ దగ్గరికి వెళ్ళుంటే ఏ విధంగా ఒక రౌడీ మోకా ఉన్నారో మీరందరూ కూడా చూసుంటారు, వెళ్ళుంటారు. ఈ 10 మైన్స్లో ఉదాహరణకి తన కంట్రోల్లో ఇల్లీగల్గా పెట్టుకొని ఒక 10,000 టన్నులు అనుకుందాం, ఎక్కువే తీయచ్చు కానీ ఒక 10,000 టన్నులు అనుకుందాం మనం. 10,000 టన్నులు తీసిన ఈరోజు మార్కెట్లో ప్రెస్ వాళ్ళు రకరకాల ఒక 50,000 చెప్తున్నారు, ఒక 1,00,000 చెప్తున్నారు. ఎంత సరే నేను అనేది అన్నీ బొంగ ఒక 25,000 వేసుకుందాం మనం. 10,000 టన్నులు 25,000 అంటే ఎంత వస్తుంది? 25 కోట్లు. 10 నెలలకి 250 కోట్లు, 4 సంవత్సరాలకి 1000 కోట్లు. ఖర్చు ఎంత? మహా అంటే 4 హిటాచీలు, 10 టిప్పర్లు. అవి కూడా సైదాపురంలో ఫోటోలు ఉన్నాయి కానీ కోల్ బొగ్గు గనుల్లో వాడుతున్న టిప్పర్లు తిరుగుతున్నాయి సైదాపురంలో కొత్తవి. సైదాపురంలో మీరెల్లా తీసుకోవచ్చు, మామూలుగా 200s వాడతారు హిటాచీలు, 300లు అంటే ఎక్కువ లోడ్ ఎత్తేదానికి ఎక్కువ లోడ్ తీసే హిటాచీలు దిగున్నాయి. మైనులు లేవు కానీ ఈ మిషనరీ ఎందుకు? నీకు మైనే లేనప్పుడు ఇంత పెద్ద మిషనరీస్ ఎందుకు దిగున్నాయి? అంటే 1000 కోట్ల రూపాయలు మీ పెట్టుబడి ఎంత? మహా అంటే 5 కోట్ల రూపాయల పెట్టుబడి. ఆయన 5 కోట్ల రూపాయలకి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఒక కంపెనీ పెట్టి ఇన్ని వేల మందిని, ఇంత మైన్ ఓనర్ని, ఇంతమంది ఎక్స్పోర్టర్ని, ఇన్ని వేల మంది జనాలు ఇబ్బంది పడుతూ 5 కోట్ల కోసం పెడుతున్న వ్యక్తి 5 కోట్లతో 1000 కోట్ల రూపాయలు ఆయనకి ఏమన్నా చేదంటారా? ఉదాహరణకి జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నారని చెప్తున్నారు. సరే నాకు తెలియదు అనుకోండి, బట్ రఫ్గా వేసుకున్నాం. నాకు తెలిసి ఒక 40 లక్షల టన్నులు తీసుకుని ఉంటాడేమో, ఎందుకంటే ఆయన రైజింగ్ కాంట్రాక్ట్ అని అంటారు. 40 లక్షల టన్నులు తీస్తుంటాడు అనుకుందాం అన్న. సరే 40 కూడా కాదన్నా, అంచనాకు మించి చెప్తున్నాను, 1 కోటి టన్నులు తీసాడు అనుకుందాం నెలకి. మహా అంటే ఒక 20 రూపాయల ఆదాయం వస్తుంది. దట్ ఈస్ మ్యాక్సిమం, అంతకన్నా ఎక్కువ రాదు. ఎంత? 20 కోట్లు. దాని పెట్టుబడి ఎంత? కనీసం ఒక 400 కోట్ల రూపాయల మిషనరీ నువ్వు అక్కడ డంప్ చేసి ఒక 1000 మంది రాత్రింబొగులు పనిచేస్తే ఆ ఆదాయం ఒకటి వస్తుంది. ఇక్కడ కేవలం ఒక 5 కోట్ల రూపాయలతో. సరే ఇవన్నీ నేను చెప్పింది అబద్ధమే అనుకుందాం. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్ తీసుకొచ్చాడు, ఈ మైన్స్ అన్నీ ఆయనకి సంబంధించినవి కాదు, ఆయనకి సంబంధమే లేదు, ఆయనకి దీంట్లో ప్రమేయమే లేదు, ఆయన సత్యహరిశ్చంద్రుడు, ఆయన ఉత్తముడు. అనిల్ కుమార్ యాదవ్ ఒక వేస్లెస్ అలిగేషన్సే చేస్తున్నాడు అని కూడా అనుకుందాం. నేను ఆయన ఎంపీ గారుగా ఉన్నారు, ఆయన వకాలతా పుచ్చుకున్న రవిచంద్ర గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. అన్న ఇవన్నీ 50 సంవత్సరాలు దాటిన మైన్స్, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిన భూములు. మీరు అనుకుంటే వారం రోజుల లోపల దానికి సర్వే కట్టి ఆ భూముల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మీరు బోర్డు పెట్టచ్చు. మీ కాదు, ఆయనకి ప్రమేయం లేదు. సిద్ధి వినాయక్ అయితే గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి లెటర్ కూడా ఇచ్చేశారు. మీ కాదు, ఈ భూములు మాకు సంబంధం లేదు అనుకుంటే ఇంకొక 2 వారాలు టైం తీసుకొనైనా అక్కడ బోర్డు పెట్టించండి. సుప్రీంకోర్టు మన శుక్రవారం ఒక ఆర్డర్ ఇచ్చింది. పాపం ఏ భూముల్లో అయినా ఇల్లీగల్ జరిగి ఉంటే మైన్ పర్మిషన్, ఎన్విరాన్మెంటల్ ఈసీ లేకుండా ఏ రకమైన ఇల్లీగల్ మైనింగ్ జరుగుంటే వాటికి ఇంక ఎప్పుడుకి పర్మిషన్ ఇవ్వరాదు మైన్లకి. అది పట్టా భూమైనా సరే, పాతమైనా సరే. నిన్న శుక్రవారం సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. 50 years అయిపోయినాయి, ఈసీ లేవు, ఏమీ లేవు, ఫైన్లు వేస్తున్నారు, అన్నీ వేస్తున్నారు. బొమ్మలు కలెక్టర్ గారికి ఒక్క మాట ఫోన్ కొట్టి డీడీని గారు పిలిచి అవన్నీ ఎన్ఓసి తీసుకొని బోర్డు పెట్టేయండి. రైట్, మీ కాదని నేను ఒప్పుకుంటా. ఆ విషయంలో
ఎక్స్పోర్ట్ విషయంలో కాకపోయినా ఆ భూముల విషయంలో మీకు ప్రమేయం లేదు, నేను చెప్పింది తప్పలిగేసిన అని చెప్పి నేను వెనక్కి తీసుకొని ఆ విషయంలో ప్రభాకర్ రెడ్డి గారికి నేను క్షమాపణ చెప్తా. మీరు బోర్డు పెట్టించండి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు సంబంధం లేదు, మీ చిత్తశుద్ధి ఉంటే. లేని పక్షంలో ఇంకొకటి కూడా చెప్తా, ఒక పక్క చంద్రబాబు నాయుడు నాకు సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు అంటున్నాడు. ఎక్కడా నాకు డబ్బులు లేవు, స్త్రీనిధి అది ఇవ్వలేనంటున్నాడు, తర్వాత అమ్మకు వందనం అది లేనంటున్నాడు, డబ్బులు లేవని మీరు అంటున్నారు. ఈరోజు శోభారాణి మైన్లో 1,00,000 టన్నులు ఉంది అని చెప్పి మీ డీడీ గారు రిపోర్ట్ ఇచ్చారు. సిద్ధి వినాయకలో జూన్లో 4,000 ఉండింది, జనవరికి 25,000 ఉన్నాయని చెప్పి పర్మిట్లు ఇవ్వని ఇచ్చారు. ఈ విధంగా ఒక 1,50,000 టన్నులు మరుగున పడి ఉంది. ఈ 1,50,000 టన్నులు మీ గవర్నమెంట్ క్యాబినెట్ ప్రకారం ఆక్షన్ వేయాలని చెప్పి ఒక క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఆక్షన్ ఏంటి బంగారంగా, ఒక 30,000 వస్తే 500 కోట్లు మీకు వస్తుంది కదా, 500 కోట్లు మీరు తీసుకుంటారా, లేకపోతే 500 కోట్లు ఇంకో ఎవరో జోబీలోకి పంపిస్తారా? అది కూడా క్లారిటీ. ఇదిగో ఇవన్నీ మేము తీసుకుంటాం, మేము ఆక్షన్ వేస్తాం, మాది చిత్తశుద్ధి ప్రభుత్వం అని చెప్పండి. అవి వదిలేసి ఆయన కంపెనీ పెట్టకూడదా? కంపెనీ పెట్టద్దని రేపలా అడుగుతున్నాం. ఎప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నారు? కంపెనీ చైనాలోనా, కంపెనీ ఇండియాలోనా, లేకపోతే నెల్లూరులోనా? ఒకటి లేదు, రెండు. నేను వేసిన అలిగేషన్స్, మీరు అలిగేషన్స్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కాదు, ఈ మైన్స్ అంతా మీది కూడా 50 years దాటేసిన మైన్స్ని యాజ్ పర్ రూల్ ప్రొవిజన్ మేము తీసుకుంటాం, లేకపోతే మా మైన్స్ మేమేం చేసుకుంటాం అని ఒప్పుకోండి. రెండు. మూడోది ఒక మాట చెప్పారు, వాళ్ళ నాయన కాలం నుంచి మైనింగ్లో ఉన్నారని. రవెన్న పాపం ఏం దీంట్లో చెప్పాడో నాకు తెలియదు, కానీ నెల్లూరు జిల్లాలో చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాగే సంపాదించాడు ఆ డబ్బులంతా అన్న అనుమానం వస్తుంది. రవెన్న అట్లాంటివి చెప్పమాక, ఇలాగే 1,000 కోట్లు ఏమైనా సమకూర్చారని అనుమానం వస్తుంది. డబ్బున్న వాళ్ళందరూ మంచోళ్ళు, డబ్బున్న వాళ్ళందరూ గొప్పోళ్ళు, డబ్బున్న వాళ్ళంతా పతితులు, డబ్బు లేని వాళ్ళు ఎదవలు, డబ్బులు లేని వాళ్ళకి ఆ డబ్బు ఆశ ఉంటుందని ఆ భ్రమని దయచేసి తొలగించుకోండి. విఠల్ మాల్యా మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది. బెంగళూరులో ఒక రోడ్డు ఉంది ఆయన మీద, ఆయన కొడుకు విజయ్ మాల్యా. దొరికేదాకా విజయ్ మాల్యా కూడా మంచోడే, దొరికేదాకా రాజ్యసభ సభ్యుడే, దొరికిన తర్వాత విజయ్ మాల్యా లండన్లో తేలేడు. హర్షద్ మెహతా 90sలో 3,000 crores, ఈరోజు 2-3 లక్షల కోట్లు. దొరికిన తర్వాత హర్షద్ మెహతా స్కామ్స్టర్ అయ్యాడు. నీరవ్ మోడీ దొరికేదాకా కూడా గుజరాత్లో నీరవ్ మోడీ చాలా పెద్ద మనిషే, దొరికిన తర్వాతే లండన్లో తేలేడు. ఇట్లాంటి సంఘటనలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అందుకని దొరికేదాకా దొంగ దొర సామెత ఉంది, దొరికేదాకా దొర, దొరికిన తర్వాత దొంగ అనేది ఒక సామెత ఉంది. అట్లా డబ్బున్న వాళ్ళంతా చాలా మంచోళ్ళు, వాళ్ళంతా ఏం చేయరు. ఇవన్నీ ఏందైతే వదిలేండి. ఆ మైండ్లు ఎవరి పాటికి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఎవరి పాటికి స్వేచ్ఛనిచ్చుకో. ఎందుకు ఆపుతున్నారు? సైదాపురంకి నేను కాదు, మీరు అందరూ వెళ్ళండి. ఎడారైపోయినట్టుందా లేదో చూసుకోండి. నిజంగా ఎంతమంది గోస్ట్ ఇది, ఎంతమంది ఆర్తనాదం. MDL పాపం, ఆ ఫోటో కూడా చూపిస్తాను. పాపం 400 MDLs ఉన్నాయి, అందరు ₹1,00,000 కట్టుకున్న వాళ్ళు. మీరు ఓపెన్ చేసినవన్నీ 30. ఆ 30 కూడా ఎవరి 20 మంది ఫైన్లు ఉన్న వాళ్ళే. 400 MDLs చిన్నోళ్ళు, ఏదో మైండ్లోంచి తోలుకొని బతికే వాళ్ళు. వాళ్ళ కడుపు కూడా కొట్టాలా? వాళ్ళ మీద ఓ 1,00,000 2 లక్షలు ఫైన్లు వేశారు. అది కూడా కొలతలు లేకుండానో లేకపోతే ఫైన్లు వేశారు. ఏదో నామినల్గా కట్టుకొని కోట్లున్న వాళ్ళని మాత్రం వదిలేసి మైనింగ్ చేయిస్తూ 400 మంది. ఆ ఫోటోది, MDL ఫోటోది పాపం. సంవత్సరం నుంచి వాళ్ళు తోలుకున్న రాయ వర్షానికి ఎండకి పనికి రాకుండా పోతా ఉంది ఆ రాయ. ఒక్కొక్కరికి 50 లక్షలు ₹1,00,000 పెట్టి కొనుక్కొని ఉంటారు ఆ రాయ ఎవరో దగ్గర. 8,000 10,000 చొప్పున ఒక 1000 టన్నులు అంటే 80 లక్షలు ₹1,00,000. ఎంతమంది పాపం? 300 మంది. వాళ్ళందరినీ పిలిపించుకొని ఏదో ఫైన్లు ఉన్నాయి కట్టేయించుకొని
వాళ్ళు పార్టీ వాళ్ళు వదిలేస్తే ఆ 200-300 మంది బాగుపడతారుగా. లే, 30 MDL ఓపెన్ చేశారు. 400 MDLలో 160 మైన్లు ఉంటే 25 మైన్లు ఓపెన్ చేశారు. ఏదన్నా చెప్తే అనిల్ కుమార్ యాదవ్ ఏదో పాత, ఆయనకి నాకు పాతే ఉండొచ్చయ్యా, ఆయనకి నాకు పాతే ఉండి కూడా ఉండొచ్చు. ఉన్నంత మాత్రాన ఇవన్నీ నేను చెప్పకూడదా? అంటే డబ్బులున్న వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఎవరు ఏం మాట్లాడకూడదా? వాళ్ళందరూ కూడా పెద్ద మనుషులు అయిపోతారా? ఒకటే నేను అడుగుతున్నా రవిచంద్ర గారిని, ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏదో వేగ్గానో నేను కేవలం కొన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొంతమందిని పిలిపించుకున్నారు, మాట్లాడుకున్నారు. అదేందో నాకు తెలియక అడుగుతా. ఈ మైనోళ్ళంట వీళ్ళ కంపెనీకి చేయాలంట. ఈ ఎక్స్పోర్టర్ పాపం చైనాలోనో దుబాయ్లోనో లేకపోతే ఇంకో దగ్గర కంపెనీ పెట్టుకోవాలంట. నేను ఈ కంపెనీకి చేస్తే ఈ కంపెనీ వాళ్ళు దుబాయ్ కంపెనీకి చేస్తే అట్ట అమ్ముకోండి అంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. నేను ఫినీకి చేసి ఫినీ వాళ్ళు దుబాయ్ కంపెనీకో చైనా కంపెనీకి చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఎక్స్పోర్టర్కి అమ్ముకోవాలంట. డైరెక్ట్ ఈడీ కేసు అది. ఇది నేను కాదు, మీరు ఎవరైనా ఒక మైన్ అవతారం ఎత్తుకొని పోండి. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అక్షరం తప్పైనా నేను క్షమాపణ చెప్తా. ఈరోజు కూడా చెప్తున్నా, ఈ మైన్లు మాకు కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డులు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి, ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు,